ఇక్కడ మరి ఈరోజు హైడ్రా వచ్చింది నాగారం అని చెప్పుకుంటూ వస్తున్నారన్న పబ్లిక్. ఇది చాలా రోజుల నుంచి సమస్య ఉందని చెప్తున్నారు. మరి ఈ సమస్య ఎలా క్లియర్ అయిందన్న? 10 సంవత్సరాలుగా సమస్య ఉండడం జరిగింది. రోడ్డు మీరు చూస్తూ ఉన్నారు, అక్కడి నుంచి అక్కడ మొత్తం రోడే ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రం ప్లాట్ మాత్రం కబ్జా పెట్టారు. ఈ రోడ్డు అందరూ తెలుసు. 10 సంవత్సరాల నుంచి ఎన్నోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం మొక్కుకున్నా కానీ ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు రంగనాథ్ గారి టీం హైడ్రా ఈరోజు తొలిసారి నగరం రావడం జరిగింది. హైడ్రా ద్వారానే ఈరోజు ఈ 5 కాలనీ వాళ్ళకి విముక్తి రావడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాల నుంచి 500 ఫ్యామిలీలు ఈ ఒక్కల గురించి ఇబ్బంది పడడం జరిగింది. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ఏర్పరిచిన హైడ్రా టీం ఇక్కడికి వచ్చి వీళ్ళ కాలనీ సమస్య తీర్చినందుకు నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, అలానే మా పంబాల రమేష్ గారు ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్, అలానే మా 16వ వార్డు ఇన్ఛార్జు, అలానే 16వ వార్డు కాలనీ వాసులందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా, ధన్యవాదాలు చెప్తున్నా. ముఖ్యంగా మన వజ్రేష్ యాదవ్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి హైడ్రా దృష్టిగా ఆయన కూడా హైదరాబాద్కి చెప్పడం ద్వారా ఇది తొందరగా ఈ కాలనీకి సమస్య తీరడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. గతంలో కూడా మాకు 4 నెలల కింద ఒకటి సమాచారం వచ్చిందన్న. రాజేంద్ర కుమార్ అనే వ్యక్తి ఇక్కడ మాజీ కమిషనర్ గారు, ఆయనకు కూడా వీళ్ళతోటి చేతులు కలిపేసి దీన్ని దూరంగా తీసుకెళ్ళినట్టు సమాచారం అన్న. ఇది కూలగొట్టడానికి అవకాశం ఇవ్వలేదని చెప్పేసి సమాచారం వచ్చింది. మా ఛానల్లో కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. మరి ఇలా మున్సిపాలిటీ వాళ్ళు ఇట్లా ఎవరితో కలిస్తే వాళ్ళతో చేతులు కలుపుకుంటూ వెళ్తే మరి న్యాయం ఏ వైపు వెళ్ళిపోతుందన్న? ఇది అన్నది వాస్తవం. 4 నెలల కింద రాజేంద్ర కుమార్ గారు ఇక్కడ కమిషనర్గా ఉండే అతనికి కంప్లైంట్ చేస్తే ఆ రోజు మా కాంగ్రెస్ వాళ్ళ పైన, కాలనీ వాసుల పైన దౌర్జన్యంగా ఆ రోజు కేసులు పెట్టడం జరిగింది. అయినా మా వాళ్ళు ఎక్కడ భయపడలే, దర్చుకోలే, అన్నిటి దగ్గర తిరిగిండ్రు. ఈరోజు సమస్యని పరిష్కారం చేసినట్టు మా వాళ్ళందరూ ప్రయత్నం చేసి ఇలా సమస్య తీర్చినందుకు వీళ్ళందరూ నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సాధారణ సమితి అధ్యక్షుడిగా నేను గత 2 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను. అనేక పర్యాలు కలెక్టర్ ఆఫీస్ పోయినా, మున్సిపల్ ఆఫీస్ పోయినా ఇక్కడ చలనం లేకుండా చేస్తూ అధికారులందరూ కబ్జాదారులకు ఒత్తాసు పలుకుతూ దీన్ని దుష్టాకులు చెప్తూ దాటవేస్తున్న సమయాన హైడ్రా అని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దానికి అనుగుణంగా హైడ్రాలో పోయి కంప్లైంట్ చేసినాము. దానికి ప్రోద్బలంగా 1వ నెంబరు కమిషనర్ గారు పంబాల రమేష్ గారు అనేక ధైర్యాన్ని ఇస్తూ, అనేక సహాయ సహకారాలు చేస్తూ మమ్మల్ని ముందుండి ప్రోద్బలం చేసి మాకు వెన్నుదన్నుగా ఉంచి ఈ 40 ఫీట్ రోడ్డు రావడానికి అన్ని విధాలా కృషి చేసి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం అన్న. ఈ 5-6 ఏళ్ళ నుండి వచ్చిన సమస్యకు మీకు దారి లేక చాలా సమస్యలు పడ్డారు కదా, ఈరోజు మీకు ఎలా ఉందన్న? ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము గత 10 సంవత్సరాలుగా మా కాలనీలన్నీ 20 ఫీట్ రోడ్లే ఉన్నాయి. ఒక అంబులెన్స్ రావాలన్నా, ఏదైనా వెహికల్ రావాలన్నా చాలా ఇబ్బందులు పడ్డాం మేము. ఈ సమస్యతోటి మా దగ్గర 2-3 చనిపోయినారు అంబులెన్స్లో వెళ్లకుండా రాత్రిపూట. ఈ సంఘటనలు కూడా మా కాలనీలో జరిగినాయి. అయినా కూడా మేము గత ప్రభుత్వంలో మేము ఎంతోమంది మల్లారెడ్డి మంత్రి గారిని, అంతకుముందున్న మంత్రి గారిని, తర్వాత అధికారులు కూడా మేము చేశాము. కానీ అధికారులు ఎవరు మాకు స్పందించలేదు. అమ్ముడు పోయినారు ఈ అధికారులు అందరూ. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో అధికారులు అమ్ముడు పోయి ఈ పబ్లిక్ అన్యాయం చేశారు మాకు. కానీ ఈరోజు తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు న్యాయం జరిగింది. అలానే ముఖ్యంగా హైదరాబాద్ దగ్గరికి వెళ్ళటంలో, తిరగడంలో కూడా మా 1వ వార్డు కౌన్సిలర్ రమేష్ గారు మాకు చాలా సహకరించారు. ఆయన ముందు నుంచి మమ్మల్ని మధ్యలో వచ్చి ఇట్లా కాదు మీకు ఖచ్చితంగా మీ రోడ్డు అని చెప్పి ఆయన మాకు వెన్నుదట్టి నిలబడ్డారు. ఆయన మాకు ఈ రోజున వచ్చి చివరి నిమిషం వరకు ఆయన మా పోరాటంలో ఆయన సహకరించారు. ఆయనకి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం మేము. ఎందుకంటే ఈ రోడ్డు అనేది ఎంతమంది 10,000 మంది తిరిగే రోడ్డు అండి. అన్న, ఇక్కడ ఒక చిన్న డౌట్ అన్న. ఇంతకుముందు 5 నెలల క్రితము మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇలానే ఆచి చూత అని వెళ్ళిపోయారు. హైదరాబాద్ కూడా ఇప్పుడు వచ్చేసి వెళ్ళిపోతున్నారు. మరి రేపు ఏమన్నా మీకు గ్యారంటీ ఇచ్చారా అన్న ఈ రోడ్ ఇలానే ఉంచుతామని? నిన్న మేము హైడ్రా కమిషనర్ గారితో మీటింగ్ చేయడం జరిగిందండి. హైడ్రా కమిషనర్ గారు దాన్ని డాక్యుమెంట్ పరిశీలించారు. పరిశీలించి ఆయన క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇది ఖచ్చితంగా రోడ్డే, ఎందుకంటే పక్కన 30 నెంబర్ ప్లాట్ ఉంది, రోడ్డు ఉంది అని ఆయన స్పష్టంగా చూశారు. అలానే ఇప్పుడున్నటువంటి చైర్మన్ చంద్రారెడ్డి గారు అక్కడ డాక్యుమెంట్కి పొజిషన్ లేని డాక్యుమెంట్ ఆయన అమ్మాడు.
ఆ డాక్యుమెంట్ చెల్లదని మేము రంగనాథన్ గారి కమిషనర్ గారికి హైదరాబాద్ కమిషనర్ గారికి చూపించడం జరిగింది. దాని మీద కూడా ఆయన స్పందించారు. ఖచ్చితంగా ఇది ఫేక్ డాక్యుమెంట్ అని ఆయన దృష్టికి వెళ్ళింది. అలానే రోడ్డు కూడా ఆయన ఆక్రమించుకున్నాడని, అంటే ఆ డాక్యుమెంట్ ఏది పెట్టి అనేది ఎవరికైతే చేశాడో అది ఫేక్ డాక్యుమెంట్ అని అర్థమైంది వాళ్ళకి, హైదరాబాద్ వాళ్ళకు. ఇది ఖచ్చితంగా ఇంకో మాట అన్నారు కమిషనర్ గారు, హైదరాబాద్ గారు, ఇది ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్ చేశారో ఖచ్చితంగా జైలుకి పంపమని చెప్పాడు ఆయన. అది మేము కూడా ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి వెధవపనులు చేసి దొంగ డాక్యుమెంట్ పెట్టి చేసినటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతను కూడా జైలుకి పంపాలని మేము కూడా కాలనీ వాసులు అందరం మేము కోరుకుంటున్నాం. మేము రెడీగా ఉన్నాం. పెట్టి అడ్డుకున్నారనుకో, మాకు ఐకా సారు రంగనాథన్ సారు కేసు పెట్టి వాళ్ళని లోపడేపి ఎట్లా అని చెప్పి అంత పవర్ గా చెప్పిండు. ఆయన మాలో పవర్ నింపిండు. ఇప్పటికైనా ఆడ ఎవరైనా ధైర్యం ఉన్న వాళ్ళు వచ్చి అడుగు పెట్టమనండి. ఇప్పుడు కాలనీ వాసులు అందరం ఏకతాటి మీద ఉన్నాం. అది రోడ్డు మా ఒక్క ఇంటికి వచ్చేది కాదు, 5 కాలనీల ప్రజల రోడ్డు. అది జైల్లో పెట్టమని చెప్పిండు సారు. జైల్లో పెడతాము, అనామాతం ఎక్కపై జైల్లో కూర్చోబెట్టాడు. మరి ఇన్ని రోజులు అధికారులు ఏ అధికారులు పట్టించుకోలేదు కదమ్మా. అధికారులు ఎవరు వస్తే వాళ్ళనే కొంటున్నారు, వీళ్ళు అమ్ముడు పోతున్నారు, వాళ్ళు కొంటున్నారు. ఇప్పుడు గట్టి బిండెలు వచ్చిండు రేవంత్ అన్న, మరి వచ్చిండు. ఇప్పుడు హైదరాబాద్ తెచ్చిండు. హైదరాబాద్ మంచి ఇంకా రేవంత్ అన్న కంటే ఇంకా రంగనాథన్ సార్ ఇంకా గట్టి బిండెలు వచ్చిండు. ఇవాళ మాకు ధైర్యం పోసిపోయిండు. మమ్మల్ని మంచి రోడ్డు మీద నడవండి అని చెప్పి. అంటే ఇప్పుడు రేవంత్ గారు ఇది మీకు మంచి పని చేసిండు కాబట్టి మెచ్చుకుంటున్నారు, అక్కడ ఖరాబ్ పని చేస్తున్నా అని చెప్పి తిడుతురు కదమ్మా. మరి పని అంటే వాళ్ళు ఇప్పుడు జనాలు కొంతమంది చదువు లేకుండా కూడా ఉన్నారు కదా సార్, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు చేతులు పెట్టిందే చూస్తున్నారు. ముందు తరాలకి రేవంత్ అన్న చూస్తున్నాడు, రాబోయే తరాలకు చూస్తున్నాడు. ముందు ఇప్పుడే ఈ పూట కొండుకొని తిందాము అన్నట్టే చూస్తున్నారు జనాలు. కానీ రేపు మన పిల్లలకి, మన మనవళ్ళకి, మనవరాళ్ళకి ఏం జరగబోతుంది, వాళ్ళని భవిష్యత్తులో మంచి స్థాయిలో తీసుకురావాలి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేది కరెక్టే పని అంటారా? కరెక్టే. అంటే ఇప్పుడు ప్రజలకు ప్రాబ్లం అవుతుందని చాలా మంది బీద వాళ్ళు అంటున్నారు, అది కరెక్టేనా అమ్మా? బీద వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అంటే ప్రాబ్లం ఎందుకు అవుతుంది, దాని వెనకాల మంచి జరగబోతేనే ముందు చెడు జరుగుతుంది అనుకోవాలి. దాని ఈ రోజు మనకి ఇది జరిగింది అని అంటే రేపు మనకు మంచి జరుగుతుంది అనుకోవాలి. వచ్చే 3-4 తరాలకి మంచి జరుగుతుంది. ఈ రోజు మన సగం లైఫ్ అయిపోయింది. ఇవాళ వాళ్ళు 2,000 3,000 పింఛనిస్తున్నారు, మీరు ఇంత ఇయ్యలేదు అంత ఇయ్యలేదు. మరి ఇప్పుడు మీకు సీదా రోడ్ అయిపోయింది కదా, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నామా మీరు? రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. లైఫ్ అంతా జీవితాంతం రుణపడి ఉంటాం. అడ్డం కూడా వేయకపోతే మళ్ళీ హైడ్రా సార్కి మా వజ్రేషన్ ఎన్నుకుంటే ముందుకు నడిపించు. మా నాగారాము ఇన్ఛార్జి ముప్పు శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయనకి మా పంబాల రమేష్ అన్న గారికి, ముఖ్యంగా ధైర్యంగా సింపుల్గా ఉంటాడు. మంచి తెలివితేటలైన మనిషి. మా పార్టీ రోడ్డుకి నన్ను ఇటు ఇరికిచ్చిండి